తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి 99% హామీలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకు పరిమితం చేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమాన్ని ఇంటి గడపకే చేర్చామని, గ్రామంలోనే చదువుకున్న యువతకు అక్కడే ఉద్యోగాలిచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందించడం సాధ్యమేనని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందన్న జగన్ 5 ఏళ్ల పాలన గురించి ప్రతి కార్యకర్త గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాలని సూచించారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చామని తెలిపారు. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణను ఒక పీరియడ్గా అమలు చేశామని,
6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లను డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడే పరిస్థితికి తీసుకొచ్చామని, అలానే గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చామని జగన్ అన్నారు. ప్రతి 6 నెలలకు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 1000 నుంచి 3300కు పెంచామని జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి పేదలకు ఉచిత వైద్యం అందించామని, నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చామని తెలిపారు. జీరో వేకెన్సీ పాలసీ ద్వారా వైద్య సిబ్బంది కొరతను పరిష్కరించామన్నారు. వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన ఈ మీటింగు పార్టీలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎలక్షన్ సమర ఉత్సవానికి ఈరోజు దిశ కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క పాలనలో ఇప్పుడు పాలనకు తేడా చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రజల్లో తెలిసిపోయింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన పరిపాలన, సంక్షేమం, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది కూడా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చాలా స్పష్టంగా కనబడింది. గడిచిన ఈ 24లో అనేకమైన వాగ్దానాలు చేసి ఆకాశమే హద్దుగా చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చివరకు గుండు సున్నా పెట్టి ప్రజలకు చూపించిన ఘనత ఈరోజు కూటమి పాలన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన అసత్యాలు, మోసాలు, లోకేష్ చేసిన ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో అనేక లోపాలు అదేవిధంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్న అనేకమైన కూడా వ్యూహాలు కానీ ప్లానింగ్స్ కానీ కూడా కేడర్ను బలోపేతం చేసి ఎలక్షన్లో సంసిద్ధం చేయడానికి కూడా ఈ మీటింగ్ చాలా దోహదపడింది. ఇది చాలా స్పష్టంగా అధ్యక్షుడు అందరూ కూడా స్పష్టమైన ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. సో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం మన ముందు ఉందన్న జగన్ ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని వెల్లడించారు.